అర్థం చేసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడి కలిగినప్పటి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నేను నిలబెట్టుకోమని దేవవాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న 2వ పత్రికలో ఉన్నాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు 3వ అధ్యాయము 5 వచనాలను చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినప్పుడు పౌలు సంఘమును ఉద్దేశించి కొన్ని బలమైన విషయాలు రాస్తుంటాడు. ఒక రకంగా హెచ్చరికలు అని ఉంటాయి. సంఘానికి ఎప్పుడు హెచ్చరికలు ఉండాలి. ఎప్పుడు కూడా దైవజనుడు ఎప్పుడు సంఘాన్ని హెచ్చరించకపోతే దైవజనుడే కాదు, అటు వాందెం. ఒక రకంగా కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిస్తున్నంటే ఏదో పాపం చేశారని కాదు, కానీ జరుగుతున్న సంఘటనలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరికను చాలాసార్లు ఏంటంటే మనము నన్ను నిందిస్తున్నాడేమో, నన్ను బెదిరిస్తున్నాడేమో అని కాదు. దేవుని వాక్యం హెచ్చరికలు ఎందుకు ఇస్తానే కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండడానికి, దేవుని విషయంలో మనం పడిపోయి చెడిపోయే స్థితిలో ఉండకూడదని దేవుడు కొన్ని హెచ్చరికలు రాయిస్తుంటాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రారంభంలో చూసినప్పుడు మరి ఈ మాటకు ప్రత్యేకత ఉంది. మా పాస్టమ్మ గారు చదివినప్పుడు చదివించాను ఈ వాక్యాన్ని. మా పాస్టమ్మ గారు అంటే నా గురించి చెప్పకండి, ఆయన చెప్తాను. ఈ వాక్యాన్ని చదివించినప్పుడు తన అన్న మాట ఏంటంటే, ఇట్ డోంట్ లుక్ లైక్ ఏ దేవుని వాక్యంలో కనపడే ఏదో రాసుకున్నట్టుగా ఉంది అనిపించింది. అంటే కొంచెం అర్థం కానట్టుగా ఉంది వాక్యము అన్నది. అంటే అర్థమవుతే చాలా ఉంది అందులో నుంచి అన్నాను. ఐ డోంట్ నో, గాడ్ విల్ లీడ్ మీ. దేవుని వాక్యం వల్ల పౌలు ఇక్కడ మొట్టమొదటి ప్రారంభంలో చూసినప్పుడు పౌలు ఈ 5 వచనాల్లో ఫస్ట్ థింగ్ ఈజ్ డూయింగ్ ఈజ్ డిఫెండింగ్ హిస్ మినిస్ట్రీ. తన పరిచర్యను తాను మరి డిఫెండ్ చేసుకుంటున్నట్టుగా చూస్తాం. ఎందుకు డిఫెండ్ చేసుకుంటాం? ఒకవేళ ఏదైనా ఎవరైనా మన గురించి తప్పు అంటే దాన్ని డిఫెండ్ చేస్తాం, లేదు అలాంటివి అలా కాదు ఇలా అంటాం. అలాగే పౌలు కూడా తన పరిచర్య విషయంలో డిఫెండ్ చేసుకుంటున్నాడు. ఎవరితో డిఫెండ్ చేసుకుంటున్నాడు? ఎవరి దగ్గర డిఫెండ్ చేసుకుంటున్నాడంటే, ఏ సంఘాన్ని అయితే స్థాపించాడో, ఏ సంఘములో అయితే సంవత్సరాల పరిచర్య చేశాడో ఆ పరిచర్యలో తన పరిచర్య నిమిత్తము డిఫెండ్ చేసుకుంటున్నాడు అనుకోవచ్చు. ఆయన డిఫెండ్ చేసుకుంటే మనకే మెచ్చర్ ఇచ్చిందంటే ఆయన డిఫెండ్ ఎందుకు చేసుకుంటున్నాడు అన్న విషయమే చాలా ప్రాముఖ్యం. వై డిడ్ హి డిఫెండ్ హిమ్సెల్ఫ్? ఇప్పుడు నేను మీకు పరిచర్య చేస్తున్నాను, కొందరైతే నన్ను చర్చ్ స్టార్ట్ అయినప్పటి నుంచి భరిస్తున్నారు, కొందరు మధ్యలో జాయిన్ అయినప్పుడు భరిస్తున్నారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు భరిస్తున్న వారు గురించి అన్నప్పుడు కొన్నిసార్లు తర్వాత ఎవరన్నా ఆయన పాస్టర్ కాదంటే అన్నారు అనుకోండి, మీరు నన్ను నేను డిఫెండ్ చేసుకుంటే నేను పాస్టర్ అని చెప్పడానికి, అమ్మా నేను బ్యాప్టిజం ఇచ్చానమ్మా, నీ వాక్యం చెప్పానమ్మా, నేను బలపరిచానమ్మా, పలానా రోజు పలానా కార్యం చేశాను చెప్పుకోవడానికి. అలాగే పౌలు కూడా డిఫెండ్ చేసుకుంటున్నాడు. కానీ పౌలు తన పరిచర్యను డిఫెండ్ చేసుకోవడం గల కారణం, ప్రత్యేకమైన కారణం ఏంటంటే, నాట్ హీ వాంట్ టు బూస్ట్ హిమ్సెల్ఫ్. ఆయన ఏదో చేశాడు, ఆయన సాధించాడు, ఆయన గొప్ప కార్యం చేశాడు అన్న విషయంలో కంటే కూడా సంఘము ఒకవేళ దేవుని బోధలో నుంచి తప్పిపోతుంది అనుకొని డిఫెండ్ చేసుకుంటున్నాడు. బికాస్ పౌల్ ప్రీచ్డ్ ది గాడ్స్ వర్డ్. పౌలు కరాఖచ్చిగా దేవుని వాక్యాన్ని చెప్పేవాడు. పౌలుకున్న ప్రత్యేకత ఏంటంటే ఆయన ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఆయన పత్రికలు రాస్తున్నప్పుడు అంటాడు, ఒక సందర్భంలో చెప్తాడు, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, లేదంటే ఐ విల్ నాట్ స్పేర్ యూ వెన్ ఐ కమ్ దేర్ అంటాడు. అలాంటి వ్యక్తి అంటే ఎలాంటి పౌలు ఎలాంటి వాడంటే, ఒకసారి ఒక సందర్భాన్ని మీకు చెప్పాను, లేక ఇంట్రడక్షన్కి వచ్చేసేపు ఉంటాను. ఒక సందర్భంలో పౌల్ యెరూషలేముకి వచ్చాడు, శిష్యులందరూ ఉన్నాడు, పేతురు కూడా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఒక సందర్భాన్ని చూసినప్పుడు అపోస్తల కార్యాలు కనబడుతుంది. మీకు కావాలంటే తర్వాత రెఫరెన్స్ ఇస్తాను. పేతురు అప్పటిదాకా అందరితో కలిసి ఉంటాడు, జెంటైల్స్తో. పేతురు యూదుడు కదా. ఒకసారి యూదులు రాగానే ఏం చేస్తాడు, జెంటైల్స్ తోటి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాడంట, కొంచెం యూదులు ఎందుకంటే
అన్యజనాంగంతో కలవరు, వాళ్ళు కొంచెం ఉంటుంది. కాబట్టి ఆ యూదులు రాగానే పేతురు కొంచెం డిఫరెంట్గా యాక్ట్ చేస్తున్నప్పుడు పౌలంట పేతురుని హెచ్చరించిండు. పేతురు శిష్యుల్లో పెద్దోడు, ఆయన తర్వాతనే ఎవరైనా కదా. అలాంటి పేతురును చివరిగా అపోస్తలుడైన పౌలు పేతురుని హెచ్చరించాడంట. యు ఆర్ నాట్ యాక్టింగ్ ఇన్ ఫెయిత్ అంటాడు, విశ్వాసంలో అంటున్నాడు. నువ్వు ఎందుకు ఇలా దూరంగా జరుగుతున్నావు, యు ఆర్ నాట్ యాక్టింగ్ ఇన్ ఫెయిత్ అంటాడు. ఏ విశ్వాసాన్ని అయితే నమ్మామో, ఏ విశ్వాసం ద్వారా అయితే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నామో, ఏ విశ్వాస పరిచయం మనం చేస్తున్నామో, యు ఆర్ నాట్ యాక్టింగ్ ఇన్ ఫెయిత్. దట్స్ అ కైండ్ ఆఫ్ ప్రీచింగ్. He's defending himself, not that he want to boast about himself, but he is scared about the church running away from the doctrine of the Christ. క్రీస్తు యొక్క ఆ శిలువ స్వర్తమానములో నుంచి తప్పిపోతాడన్న భయముతో తాను డిఫెండ్ చేసుకున్నట్టుగా చూస్తాం. ఈ వాక్యం తీసుకోవడం గల కారణాన్ని చెప్తాను పిల్ల. ఐ లవ్ దిస్ వర్డ్. ఎందుకంటే పౌలు ఒక మాట అంటాడు, సంఘమును వచ్చి మాట్లాడతాడు, ఒక మాట అంటాడు. ఐ లవ్ దిస్. ఇంకో వాక్యానికి వెళ్దాం. యు ఆర్ ది ఎపిస్టల్స్ ఆఫ్ ది క్రైస్ట్ అంటాడు. ఆ మాట నన్ను టచ్ చేసి వాక్యం తీసుకుని, లేకపోతే రీజన్ తీసుకోలేదు. ఇట్స్ ఓన్లీ రీజన్ ఏంటంటే సంఘములోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎపిస్టల్ అంటే తెలుసా? ఒకసారి చదువుదామా వాక్యంలో ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. ఒకసారి చూద్దాం వాక్యం 3వ వచనం ఒకసారి చూద్దాం. లేదు, ఒకసారి 2వ వచనం చూద్దాం. 2వ వచనం ఒకసారి చదవండి అమ్మవారు. మా హృదయముల మీద రాయబడి ఉండి ఏమంటుండు? కొరింథీ సంఘానికి వచ్చి పౌలు రాస్తున్నప్పుడు అంటాడు ఏమంటే, మీరు పత్రికలు అంటాడు. చర్చ్కి వచ్చి మాట్లాడుతున్నప్పుడు కొరింథీ సంఘములో పౌలు రాస్తున్నప్పుడు అంటాడు, యు ఆర్ ది ఎపిస్టల్స్ అంటాడు, యు ఆర్ ది లెటర్స్ అంటాడు, మీరే పత్రికలు అంటాడు. ఐ లవ్ దిస్ వర్డ్ నిజంగా. అందుకే ఈ వాక్యాన్ని తీసుకున్నాం. సంఘం అంటే ఏంటో ఏమైందామంటే, ఈరోజు మనం ఏమై ఉన్నామంటే పత్రికలమై ఉన్నామంట. అందుకే తీసుకున్నాండి ఈ వాక్యం. పత్రికలు, we are the letters to encourage, to make the church grow. అనేకులు ప్రభువులోకి నడిపించేవారు, ప్రభు యొక్క శిలువ రక్తములోకి, యేసు యొక్క శిలువ యొక్క మాధుర్యం కొరకు ఆ యొక్క గొప్ప రక్షణ సువార్త ప్రకటించే ఆ యొక్క పత్రికలుగా సంఘం ఉందంటాడు. చర్చ్ ఈజ్ అన్ ఎపిస్టల్ అంట. మీరు పత్రికలై ఉన్నారంటాడు. పౌలు మాట్లాడుతున్న పత్రికలు అంటాడు. సంఘంలో పత్రికలు అంటాడు. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక ఈ వాక్యమాల చివరి 4-5 వచనాల్లో చూసినప్పుడు పరిచర్యకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంతగా చెప్తున్న, ఆయన డిఫెండ్ చేస్తున్నట్టాడు, ఈ పరిచర్య నాకు కాదు, నాకు దేవుని వల్ల అనుగ్రహించబడ్డదంటారు. నేనేదో శక్తిమంతుందని, నేనేదో చేయగలిగానని చేయలే, కానీ ప్రభు శక్తి ద్వారానే ఇంతవరకు ఈ కార్యం చేశానని పౌలు దీన్ని క్లోజ్ చేస్తారు. ఈ 5 వచనాల నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెటస్ గో వర్స్ బై వర్స్. మనం చూద్దాం. దేవుని వాక్యమాలలో ఇక్కడ పౌలు మాట్లాడుతారు. లెటస్ గో వర్స్ బై వర్స్. ఒకసారి చూద్దాం. మమ్మును మేమే తిరిగి మెప్పించ మొదలు పెట్టుచున్నాం. సంఘానికి ఒక ప్రశ్న వేస్తున్నాడు. మాకు మేమే డబ్బా కొట్టుకుంటున్నామంట, సెల్ఫ్ డబ్బా అంటారు కదా. మమ్మల్ని మేమే నెప్పించుకోవాలా, మా గురించి మేమే మీకు చెప్పుకోవాలి. ఎందుకంటే సంవత్సరాలు పరిచయం చేశాడు సంఘం గురించి. అంటాడు, నేనేమై ఉన్నాదో మీకు చెప్పాల్సిన అవసరం ఉందా? యు నో మీ వాట్ ఐ యామ్. మీ మధ్యలో నేను జీవించినప్పుడు, నేను సువార్త చేసినప్పుడు, సంఘాన్ని స్థాపించినప్పుడు, దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, వాట్ ఐ యామ్ యు నో. I don't have to tell you what I am. మమ్మల్ని మేము మెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అని ఒక ప్రశ్న వేస్తున్నాం. ఇంకా కిందికి వెళ్దాం, ఫాస్ట్గా వెళ్దాం. కొందరికి కావలసినట్టు అంటే దేవుని వాక్యంలో ఒకటి పౌలు నిజంగా ఎంత మంచి రాస్తాడమ్మా. ఒకటి తన గురించి మాట్లాడతా అంటాడు, నా గురించి నేను మీకు చెప్పుకోవడం అవసరం. ఎందుకంటే యు నో మీ పర్సనలీ. నేనేం మంచోన్నా చెడ్డోనా, నేను ఏమై ఉన్నాన సంగతి నా గురించి మీకు చెప్పుకోవాల్సిన పరిస్థితి లేదు. కొందరికి అవసరమైనట్టు, ఎందుకంటే బయటికి కొందరు వస్తుంటారు, కొందరికి
కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? పౌలు అంటాడు. ఎవరైతే మీ దగ్గరికి వస్తున్నారో మిమ్మల్ని గడిబిడి చేయాలి, వాళ్ళ గురించి ఈ మాట అంత పౌలు ఎందుకు డిఫెండ్ చేసుకుంటే, కొందరు సంఘములో ప్రవేశించి దేవుని యొక్క శిలువ సువర్తమానము గలిబిడి చేయడానికి వారు సొంత వాక్యాలు బోధిస్తున్నారు. కాబట్టి సంఘము ఆ శిలువ సువర్తమానం నుంచి బయటికి వెళ్లకుండా వారు సిఫార్సు లెటర్లు పట్టుకొని వస్తున్నారు. కొందరు వస్తారు, దే కమ్ అంటాడు, ఒకడు అంటాడు అపోస్టల్ అంటాడు, ఒకడు అంటాడు ఏదో అంటాడు, దేవుని యొక్క దైవచనులు అయిపోయింది. దే కమ్ విత్ డిఫరెంట్ వేరు వేరే పేర్లతో వారు వచ్చి గలిబిలి చేస్తారు. వారికి సిఫారసు పత్రాలు అవసరం, కానీ మాకు అవసరమా అంటాడు. అది వేరే వారి నుంచి అయినా, అది మా నుంచి అయినా అవసరమా? మీ నుంచి కూడా మాకు అవసరం లేదు అంటాడు. యు నో అస్. కొందరికి అవసరమైనట్టు అంటాడు. అవును, ఇక్కడ తన గురించి ఆ వాక్యంలో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నిజంగా మన డెప్త్లో వెళ్తుంది. ఒకటి తన గురించి చెప్తున్నాడు, కొందరి గురించి మాట్లాడుతున్నాడు. దోస్ హూ వాంట్ టు డిస్టర్బ్ ది చర్చిలో ఎందుకు దేవుడు ఈరోజు వార్న్ చేయాలనుకుంటున్నాడు? ఈరోజు సంఘములో గలిబిలి కలగ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అందుకంటాడు, మాకు సిఫార్సు పత్రికలు కావాలా? కిందికి వెళ్దాము. మా హృదయముల మీద రాయబడి చదువుచున్న పత్రిక మీరే కాదు అంటాడు. దేవుని వాక్య భావంలో పౌలు అంటాడు, అక్కడ అంటాడు మాకెందుకు సిఫార్సు లెటర్లు అంటే. పౌలు కూడా చాలాసార్లు ఈజ్ నాట్ అగేన్స్ట్ ది రికమెండేషన్ లెటర్స్. ఆయన కూడా రాశాడు, నేను తిమోతిని పంపిస్తున్నాను, నేను తీతుని పంపిస్తున్నాను, నేను ఫలానాను, నేను ఫిలోమినాను పౌలు రాశాడు. పౌల్ ఈజ్ నాట్ అగేన్స్ట్ ది లెటర్స్, బట్ పౌల్ ఎందుకంటే తన గురించి అవసరமான ప్రశ్న వేస్తుంది. ఎందుకంటే నేను పరిచయం చేసి నేనేమో మీరు ఎరుగున్నారు కాబట్టి నేను మీకు లెటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది అక్కడ వచ్చేసి ఏం చేశారంటే పిల్లలు, అక్కడ యూదులు పౌలును గురించి ఏం చేస్తున్నారంటే, కొరింథీ సంఘమును పౌలు స్థాపించాడు, బలపరిచాడు. ఆ సంఘమును గలిబిలి చేయడానికి పౌలు మీద కొన్ని ఫాల్స్ అక్యూజేషన్స్ చేస్తున్నారంట. ఏంటి ఆ ఫాల్స్ అక్యూజేషన్ అంటే, దేవుని వాక్యంలో ఏ పౌలు అయితే తను తాను అపోస్తలు అంటున్నాడో, ఈ అపోస్తలు అనడానికి ఈయనకు అర్హత ఏమున్నది అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు ఆమె చదువుతా అనిపిస్తారు కదా, కొన్ని అబద్ధ ప్రవక్తలు వీళ్ళందరూ వస్తారంట. ఎందుకంటే దేవుని వాక్యాన్ని గలిబిలి చేయడానికి వస్తారు. కాబట్టి వచ్చేసి అంటున్నారంట పౌలు గురించి భయంకరమైన మాట కొరింథీ సంఘాన్ని స్థాపించిన పౌలు గురించి మాట్లాడుతున్న పౌలు అన్నప్పుడు, ఎవరు ఇచ్చారు ఈయనకు అపోస్టల్‌షిప్? ఎవరు ఇచ్చారు? వేర్ ఇస్ ది లెటర్? నిజంగా ఆయనకు ఎవరు రికమెండ్ చేశారు? కొరింథీ సంఘంలో సువార్త ప్రకటించడానికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా పౌలుకు? పౌలుకు ఎవరు చెప్పారు సువార్త ప్రకటించమని? ఎవరు చెప్పారు పౌలుకు? ఏమో మాకేంది, సగం బైబిల్ రాశాడమ్మా న్యూ టెస్ట్మెంట్. మళ్ళీ అంత బిత్తరమోహం పెడితే ఎట్లా? అయ్యగారు పరిచయం అయిపోతారు, ఫెయిల్ అయిపోతుంది సంఘం. మీ అయ్యగారు ఏం బోధించాడు అంటాడు దేవుడి వాక్యంలో. సంఘం న్యూ టెస్ట్మెంట్ రాసిన ఆ పౌలు గురించి మాట్లాడు. ఎవరు ఇచ్చారు ఆయనకు ఆ మినిస్ట్రీ? అననీయ యేసు ప్రభు ఇచ్చాడు. అననీయ బ్యాప్టిజం ఇచ్చాడు, యేసు ప్రభు ఇచ్చాడు. ఎందుకంటే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు పౌలు అంటాడు, పౌలట దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు, సంఘాన్ని హింసడానికి వెళ్తున్నప్పుడు, అందులో డెప్త్లో కానీ అక్కడ చూసినప్పుడు దేవుడు ఆ దర్శనములో సౌలును పిలుచుకున్నట్టుగా చూస్తాము. ఏ రీతిగా అయితే పేతురును పిలుచుకున్నాడో, ఏ రీతిగా యాకోబును పిలుచుకున్నాడు, ఏ రీతిగా శిష్యులందరినీ పిలుచుకున్నాడు, అదే రీతిగా పౌలును పునరుద్ధరణ యేసయ్య ఆయన పునరుద్ధరణ తర్వాత సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఆ దమస్కు మార్గములో దర్శనము ద్వారా పౌలును పిలుచుకున్నట్టుగా చూస్తాం. బట్ దెర్ వాజ్ నో ఎవిడెన్స్. పేతురును పిలిచినప్పుడు ఎవిడెన్స్ ఉందంటే లేదు. పేతురును కూడా ఒంటరిగా పిలిచాడు, ఆయన చేపలు పట్టుకున్నప్పుడు పిలిచాడు, యోహాను యాకోబులు అలాగే పిలిచాడు. ఎవరికి ఎవిడెన్స్ పిలిచినప్పుడు లేదు. కానీ వారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వారు 3.5 సంవత్సరాల పాటు ప్రభుతో నడిచారు కాబట్టి అందరూ వారిని చూచారు కాబట్టి వారిని గుర్తిస్తున్నారు. కానీ పౌల్ ఎప్పుడు యేసు ప్రభుతో తిరగలేదు కాబట్టి వాళ్ళైతే ఓకే, కానీ ఈయన ఓకే కాదు. అర్థమవుతుందమ్మా? పిలిచాడు నిజంగా, ఎవరికి వెనుక పిలిచిండు అంట మళ్ళేదా? పలానా వాళ్ళు చెప్పాడు, ఎవరికి వానికి కూడా చెప్పిండు అంట మళ్ళేదా? పౌలు కూడా అదే అంటుంది సంఘంలో. అపోస్తలుగా ఎవరు పిలిచి? అపోస్తలుగా పిలిచిన వాడు దేవుడు. ఆ దేవుడు పిలిచాడు. అందుకే పౌలు అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 1 వచనంలో అంటాడు కదా, ఏ మనిషిని ద్వారా ఒకసారి చదువుతామా? ఇట్ ఇస్ వండర్ఫుల్. పౌలు తన గురించి తాను మాట్లాడుతూ గలతీయులకు రాసిన పత్రిక 1 వచనం ఒకసారి చూద్దాం. మనుషుల మూలముగానైనను
చూసినామా, ఏ మనుషుని వల్లైనను కాగా యేసు క్రీస్తు ద్వారాను ఆయనను మృతులలోంచి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తులుగా నియమింపబడిన పౌలను నేను అంటాడు. హల్లెలూయా. Paul says I've been called by Jesus and the Father who raised him from the dead. ఆ తండ్రి కుమారులు నన్ను పిలిచి నాకు సువార్త ఇస్తే ఈ పరిచర్య నేను చేస్తున్నాను. It is not on my own. పౌలు తన పరిచర్య వచ్చి మాట్లాడతాడు. అందుకే అడుగుతున్నారు, పౌలు లెటర్ పట్టుకొచ్చాడా? యెరూషలేము నుంచి పేతురు రాశాడా? యాకోబు ఇచ్చాడా పౌలుకు లెటరు? అందుకే అంటున్నాడు, మేము నీ దగ్గరికి రావడానికి ఏ సంఘాన్ని స్థాపించానో, ఆత్మ ద్వారా ఏ సువార్త అయితే ప్రకటించానో ఆ సువార్త ప్రకటించడానికి నేను నీ దగ్గర షుడ్ ఐ బ్రింగ్ ఎ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫ్రమ్ సంబడి ఎల్స్? అందుకే పౌలు ముందుకు వెళ్తున్నప్పుడు అంటాడు, నేను వేరే వాళ్ళకి అపోస్తులను కాయినో కాదు కానీ మీకైతే అపోస్తులను అంటాడు. హల్లెలూయా. నేను వేరే వాళ్ళకి పాస్టర్నో కాదు తెలియదు కానీ నేను మీకైతే పాస్టరే కదమ్మా. కొంచెం డౌట్గా ఊపకండి తల్లి, గట్టిగా ఊపండి. నా ఫ్యూజులు ఎగిరిపోతాను, లేకపోతే మీరు గట్టిగా ఊపలేదు అనుకో. ఎవరి కాకపోయినా మీకు మీ సంఘానికి నేను కాపరిని కాబట్టి గట్టిగా ఊపితే నేను బలంగా సేవ చేయగలుగుతాను. దేవుడు పౌలు వచ్చాడు, ఇది పౌలుకి ఏం లేదు. అందుకే పౌలు ఈ కెనాట్ ప్రూవ్ హిస్ మినిస్ట్రీ బికాజ్ ఇట్ హస్ బీన్ గివెన్ బై ది ఫాదర్ అండ్ ది సన్. అందుకే అంటున్నాడు ఈజీగా ఉంటుంది, కొన్నిసార్లు దొరికిపోతాం కదా. పౌలు అంటున్నాడు అండ్ పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పౌలు అంటాడు, అరే పత్రికలు యు ఆస్క్ అబౌట్ ద లెటర్స్, యు ఆర్ మై లెటర్స్ అంటాడు. దేవుని వాక్య భాగంలో సంఘమును నిన్ను స్థాపించిన వాడు నేను, నీలో పరిచయం చేసిన వాడు సంవత్సరం పరిచయం చేశాడు కాబట్టి సంఘాన్ని స్థాపించాను, సంఘాన్ని బలపరిచాను. ది వే యు లివ్, ఈరోజు క్రీస్తులో మీరు అంగీకరించిన క్రీస్తులో జీవిస్తున్న విధానం బట్టి చూసినప్పుడు యు ఆర్ మై లెటర్. Whether anybody accept it or not, you are my letter. You are the living letters of the God. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య భాగములో నేను చేసిన పరిచర్యకు మీరు దేవుడు నాకు ఇచ్చిన పత్రికలై ఉన్నారంటాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పినట్టు కాదు, ఇప్పుడు చెప్తాను. అది ఉత్త పత్రికల మట్టికే ఉంది. తర్వాత కథ ఇప్పుడు వస్తుంది, తర్వాత కథ వస్తుంది. అప్పుడు పత్రికలు ఉన్నాడు. సంఘాన్ని ఊరికి నేను టైం పాసుకోలేకపోతే ఏదో సంతోషపెట్టడానికో పౌలు కొరింథీ సంఘాన్ని ఏదో సంతోషపెట్టడానికో పత్రికలు అంటాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు యు ఆర్ ది లెటర్స్ అంటాడు. అందుకే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇంకో మాట చెప్పేసి పౌలు యొక్క పరిచర్య గురించి లెట్ మీ గో ఇంటూ ది ఆ పత్రికల వివరంలోకి వెళ్తాను. దేవుని వాక్యభావం చూడ మొట్టమొదటి పౌలు అంటాడు ఏమంటే, ఈ పత్రికల గురించి మాట్లాడుతున్నప్పుడు అంటాడు ఒక మాట అంటాడు, మీరు నా హృదయం మీద రాయబడ్డ పత్రికలు. హల్లెలూయా. ఏం పత్రికలు అంటమ్మా? ఏడా లెటర్ అంటే ఇక్కడ ఉంది నా లెటర్. అమ్మా ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఏమంటారమ్మా? ఇక్కడ ఉన్నావు ఫుల్ నువ్వే అంత ఉత్తలేదు. ఏమో అలా తెలియదు, నిజమైతే నిజం ఉండొచ్చు, ఫుల్ నువ్వే. ఫుల్ అంటే అట్లే కనబడుతుంది అంటే ఎక్కడో కొంచెం గ్యాప్ ఉందంటే దేవుని స్తోత్రం. రైట్, నేనేం పోతున్నాను ఎవరి డెప్త్లోకి పోదు, ఎవరి హార్ట్స్లోకి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇంటూ ఎనీబడీస్ హార్ట్. Paul says you are written on my heart. అంటే సంఘము is so close that you are written on my heart. You belong to me. సంఘము నాలో ఒక భాగమైంది, నా హృదయమైంది. సంఘమే నాకు సమస్తమైంది. సంఘము దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఇచ్చింది నేను ఒక భాగ్యముగా, నాకు ఒక పరిచర్య భాగ్యముగా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే పాపుల్లో ప్రధానుండి పాపములకు ప్రధానమైన నన్ను దేవుడు కృప ద్వారా పరిచర్యకు ఏడ్చుకున్నాడు కాబట్టి I am blessed to do the ministry. You are in my hearts. ఇక్కడికైనా మన గురించి మాట్లాడుతాం. వాక్యంలో వెళ్దాం. సంఘము పత్రికలు అన్నాడు, దేవుడు పత్రికలు, దేవుని పత్రికలు అన్నాడు. ఏమన్నాడమ్మా పత్రికలు? చదువు, మళ్ళీ ఒకసారి చదువుదాం. పత్రికలు అంటే నా పత్రికలు అన్నాడు. చూద్దాం.
రాయబడక మెత్తని హృదయమును పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన ఏమంటున్నామా? ఎవరు పత్రికలు అవ్వడం మనము? ఉత్త లెటర్ అంటే కాదు, మనం వీఆర్ క్రైస్ట్ లెటర్స్. ఏమన్నామంటే సంఘము, మీరు పౌలు అక్కడ అంటాడు, మీరు మా పరిచర్య ద్వారా దేవుని ఆత్మ ద్వారా రాయబడ్డ, ఎవరంటారు? ఏమంటారు? దేవుని క్రీస్తు పత్రికలు. వి ఆర్ ది ఎపిస్టల్స్ ఆఫ్ క్రైస్ట్. నేను చాలాసార్లు కొన్నిసార్లు ఈ మాట విన్నప్పుడు అసలు నాకు ఫ్యూజ్. ఈ పత్రికలు ఏం పని చేస్తుందో సంఘం ఆ పని చేయాలి. యేసు పత్రికలు అంటే గుత్తనే పత్రికలు అంటే కాదు. బాప్టిజం పొందాను అయిపోలేదు, బలలో చేవేసాను అయిపోలేదు, ప్రార్థనకు వచ్చాను అయిపోలేదు, దేవుని ఆరాధించాను అయిపోలేదు. గాడ్ సేస్ యు ఆర్. ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు క్రీస్తు పత్రికలు. ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు యూ షుడ్ రిప్రజెంట్ క్రైస్ట్. పత్రికలు ఏం రాసి ఉంటుంది? ఇప్పుడు మనం లెటర్ రాస్తాం, ఒక లెటర్ రాస్తున్నాం అనుకోండి, లెటర్ రాస్తాము పలానాలు కొన్ని అక్కగారు ప్రియమైన అన్నయ్యకు తమ్మునికి దూరంగా ఉండి రాస్తున్నాను అనుకో, పక్కింటి వాళ్ళ ఇంట్లో అందరూ బాగుండ్రు, పక్కింటి వాళ్ళ ఇంట్లో జ్వరం రాలేదు వాళ్ళకు, వాళ్ళు ఈ కూర వండుకుండ్రు, వీళ్ళు ఇది రాస్తామా? ఎవరికి రాస్తాం? మన గురించి రాస్తాం. ఇప్పుడు మన పత్రికలు ఎవరి పత్రికలము? క్రీస్తు పత్రికలు. క్రీస్తు పత్రిక అంటే ఏం చేయాలి? క్రీస్తుని గురించి రాయాలి. క్రీస్తు పత్రిక క్రీస్తుని గురించి చెప్పాలి, క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తుని లోకంలో చూపించాలి. యూ హ్యావ్ టు షో ది క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. పౌలు అంటాడు, ఇక బ్రతికున్నవాడు నేను కాదు కానీ నాలో క్రీస్తే జీవించుచున్నాడు అంటాడు. షోయింగ్ క్రైస్ట్. ద రీజన్ Paul calls us Christ epistles that we have to represent Christ in this world. There is no other alternative. There is no other alternative than representing Christ. క్రీస్తు పత్రికలు. క్రీస్తుని గురించి రాయవలసిన వారం, క్రీస్తుని గురించి ప్రకటించవలసిన, క్రీస్తుని గురించి జీవించవలసిన వారు, క్రీస్తు పరిచర్య, క్రీస్తు కొరకే మనం ఉండాలి. పత్రికల యొక్క పర్పస్ ఏ ఉందో అదే పర్పస్ సంఘంతో. అందుకే పౌలు అంటున్నాడు, యు ఆర్ ది ఎపిస్టల్స్ ఆఫ్ ది క్రైస్ట్ నాట్ రిటర్న్ బై ఎనీబడి ఇంక్ అంటాడు. ఏమంటాడు? సిరాతోను, ఏమంటాడు? సిరాతోను లేదా రాతి మీద రాయబడ్డ వారం కాదు, కానీ మనం అంటాడు దేవుని ఆత్మ ద్వారా వి హావ్ బీన్ రిటర్న్ బై ది స్పిరిట్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా రాయబడ్డ పత్రికలము. క్యారింగ్ ది స్పిరిట్ ఆఫ్ ది గాడ్ ఇన్ అవర్ హార్ట్స్. పత్రికల మనం రిటన్ బై ది స్పిరిట్. దేవుని వాక్యపాలలో ఈరోజు నీతో నాతో మాట, ఆత్మతో రాయబడ్డ పత్రికలు మన మామూలు కాదు, ఆత్మతో రాయబడ్డ పత్రికలు అంటారు. పౌలు రాస్తున్నప్పుడు రిటన్ బై ది స్పిరిట్ అంటారు, నాట్ బై ది వర్డ్ అంటాడు. సిరాతో కాదు అన్నాడు కదమ్మా, కొంచెం పదం ఉంది కదా. సిరాతో కాక, రాతి పలకల మీద కాక. రాతి పలకల మీద రాయబడ్డది ఏందమ్మా? ఆజ్ఞలు. రాతి పలక మీద, రాతి పలకల మీద రాయబడ్డ ఆజ్ఞల వల్ల ఏమొచ్చింది తెలుసమ్మా? ఏమొచ్చింది? రాతి పలక మీద 2 నిబంధనలు, ఒకటి రాతి పలక నిబంధన, ఒకటేమో ఆత్మ నిబంధన. 6వ వచనంలో అంటాడు అది 2 కమినెంట్స్ అంటాడు. ఆ రాతి పలకల నిబంధన, రాతి పలకల ద్వారా చిన్న నిబంధన వల్ల పాపం ఏదో తెలియజేయబడుతుంది. ఒకవేళ ఆ పాప గురించిన విషయంలో యూ విల్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది సిన్. ఆ నాలెడ్జ్ ఆఫ్ ది సిన్ ఎందుకు ఇస్తాడు? అందులో పాపంలో పడిపోదని. ఒకవేళ పాపము చేస్తే ఆ ఆజ్ఞలో పడిపోతే నీకు కేవలం మరణం వస్తుంది. బై లా యూ విల్ గెట్ ఓన్లీ డెత్. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఆ లా, ఎందుకంటే లాన్ ఎప్పుడైతే నువ్వు మీరుతావో, లాన్ ఎప్పుడైతే నువ్వు దాటుతావో, దానివల్ల కేవలం నీకు మరణం వస్తుంది. ఇట్ విల్ ఓన్లీ మేక్ యూ నో
ఆఫ్ ది సిన్స్, ఆ పాప విషయంలో నీకు జ్ఞానం మాత్రమే ధర్మశాస్త్రం ఇస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ ఏం చేయదంటే. అందుకే ధర్మశాస్త్రం మరి అపవిత్రమైనది పౌలు అంటే, ధర్మశాస్త్రం పవిత్రమైంది, ఆజ్ఞలన్నీ పవిత్రమైన, దాని ప్రకారము చేయువాడు దాని మూలంగా జీవించును అంటాడు. యూ విల్ లివ్ వెన్ యూ ఫాలో ది ఫ్లో. ఇఫ్ యూ డోంట్ ఫాలో యూ విల్ డై. బట్ స్పిరిట్ గివ్స్ లైఫ్. అందుకే దేవుడు అంటాడు, బిడ్డ, నూతన నిబంధనలో దేవుడు అంటాడు, దేవుడి వాక్యం ఆలోచించినప్పుడు, నూతన నిబంధనలో చూసినప్పుడు దేవుడు అంటాడు, క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీ యొక్క శరీరం అందు నివసించిన మృతతుల్యమైన మీ శరీరము క్రీస్తు యేసుని లేపిన ఆత్మ ద్వారా మిమ్మల్ని కూడా తిరిగి లేపును అంటాడు. దేవుని వాక్యం చెప్తున్నమాట. ద స్పిరిట్ మేక్స్ ఆఫ్. చాలాసార్లు ఈరోజు సంఘం ఆత్మానుసారంగా నడవలేకపోతున్నారు. ముందేంటంటే దేవుడి ఆత్మను అడుగుతున్నారు. ఎంతమంది అడుగుతున్నారు దేవుడు? ఎంతమంది అడుగుతున్నారు దేవుడు? నేనైతే అడుగుతాను, రోజు అడుగుతాను. ఎందుకంటే మీ అందరి 2 చేతులు ఎత్తాను. అందరికీ దేవుని పరిశుద్ధాత్మ ఏమంటారు? ఆస్క్ గాడ్ ఎవ్రీడే. నా సంఘాన్ని కొంచెం స్వార్థపరుడు, ఏమంటాను తెలుసా? కొలత లేని పరిశుద్ధాత్మ అడుగుతారు. అమ్మవారని మెజర్లెస్ అంటే కొలత లేని పరిశుద్ధాత్మ. మీ అయ్యగారు చాలా స్వార్థపడు. నా సంఘానికి దేవ కొలత లేని పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పిల్లల దేవుని పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే యూ కెనాట్ లీడ్. దేవుని వాక్య సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగినాడు. పిల్లలు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఎప్పుడైతే నువ్వు అభిషేకింపబడతావు, ఎప్పుడైతే పిలువబడతావో, దేవుడు నేను అభిషేకిస్తాడో, దేవుని యొక్క రక్తంలో కడగబడతావో, దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. యూ విల్ బి సీల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడే పత్రికలుగా పనిచేయగలుగుతావు. కాబట్టి అందుకే పౌలు ఇక్కడ రాస్తున్నప్పుడు అంటాడు, ఎక్కడంటే మెత్తని పలకల మీద అంటాడు. ఒకసారి హెచ్కేల్ గ్రంథము మనందరూ తెలిసిన వాక్యం 36వ అధ్యాయం 26వ వచనం. దేవుని వాక్యం చెప్తున్న మాట. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నా. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం పిల్లలు. దేవుని వాక్యమాలు చూద్దాం. ఆ తర్వాత ఇర్మియా గ్రంథము 31:31లోకి వెళ్దాం. ఒకసారి లెట్స్ సీ పిల్లలు. కొన్ని విషయాలు చూద్దాం. కొన్ని వండర్ఫుల్ విషయాలు ఉంటాయి. చూద్దాం, ఒకసారి చూద్దాం పిల్లలు. దేవుని నూతన హృదయము దేవుడు అంటున్నాడు. ఎవరైతే ఆ దేవుని ఆత్మ ద్వారా నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము. when you have the new heart you will have the new nature. when you have the new heart you will have the new nature. when you have the old heart you will live in the same way. అంటే దేవుని వాక్యం అంటే నూతన హృదయము నీకు ఇచ్చినప్పుడు నూతన విధానములో జీవిస్తావు. ఇంకా చూడమ్మా, ముందుకెళ్దాం. ఏమంటాడు? రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె ఇస్తాడు. ఒకసారి ఇర్మియాకి వస్తాం. ఇర్మియా 31:31లో చూద్దాం. 33లో కూడా చక్కని మాటలు రాస్తాడు. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31, 33లో చూద్దాం. 2 వచనాలు చూసుకుందాం. ఒకసారి చూద్దాం. లెట్ us go into the word. ఇర్మియా గ్రంథం 31 చూడమ్మా. ముందు 31 చూడు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోను కొత్త నిబంధన. God talks about the new covenant, the covenant of the spirit. దేవుని వాక్యం నూతన నిబంధన చేయు దినమున దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. 33కి వెళ్ళమ్మా. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో వారి మనస్సులలో నా ధర్మ విధి. ఇక్కడ అంటాడు కదా, సిరాతో కాదు కానీ రాతి పలకల మీదే కానీ మెత్తని హృదయం మీద నా యొక్క ఆ ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఆయన పత్రిక రాసుకున్నాడు. అదే విషయం గురించి మాట్లాడతాడు. ఏ నిబంధన గురించి మాట్లాడతాడు? ఆత్మ నిబంధన గురించి మాట్లాడతాడు. ఆత్మ నింపుదలను గురించి మాట్లాడతాడు. ఆత్మలో నింపబడ్డవాడు ఆత్మ ద్వారా ప్రభు ద్వారా రాయబడతాడు. పత్రిక ఈ లోకంలో ఉంటాడు. యూ విల్ రిప్రజెంట్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఒకసారి చూద్దాం. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ ఒక సంఘటన మీకు చాలాసార్లు పరిశుద్ధాత్మ లేకపోతే ఎలా ఉంటుంది తెలుసా మా పరిస్థితి? యూ కెనాట్ డూ ఎనీథింగ్. దేవుడు మొట్టమొదటి రాజైన సమూయేలును అభిషేకించినప్పుడు సమూయేలు పిలిచాడు.
సమూయేలు పిలిచి సౌలును అభిషేకించమన్నాడు. సౌలుని అభిషేకించాడు, అనాయిట్ చేస్తాడు. కానీ సౌలు ఒప్పుకోలేదు. అప్పటికి నేను చిన్నవాడిని కదమ్మా. జనరల్గా మనం ఏం చెప్తామమ్మా, ఏమైనా సువార్త చేస్తున్నావు అంటే నాకేం తెలుసండి, అంతేనా? నాకేం తెలుసండి, వాక్యం చెప్తా అంటే. మొన్నే మా సహోదరులతో అడిగాడు, అమ్మ వాక్యం చెప్పారంటే, అమ్మ నేనా? ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, ఏదైనా చెప్పంటే నేనా? ఎందుకు? ఏదైనా పంచాయతీలు పిలిచిరు అనుకో, ఇప్పుడు అని అంటారా నేనా అంటారా? నేను అడుపా తేల్చేద్దామంటాం కదా. సువార్త చెప్పమంటే అమ్మ నేనా? నాకేం తెలుసు, నాకేమొచ్చు, ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నాం. పంచాయతీ కడిగి పాడేమో ఇక్కడో అక్కడో ఎవడు మాట్లాడో మనమే మాట్లాడతాం. యువతలను మాట్లాడి అవతల మాట మన మాటే ఉంటుంది కదా, పంచాయతీలలో వస్తుంది. కానీ ఇట్లా దేవుని గురించి చెప్పమంటే నాకేం తెలుసు, నాకేమొచ్చు. ఎస్ అయ్యారు. ఎవరిని తిడుతున్న దేవుడు నాకు తెలియదు, ఎవరిని తిడుతున్నా అనుకుంటే వాళ్ళే తిడుతుండు. రైట్, ఓకే. దేవుని వాక్యం సౌలు కూడా ఇలాగనే, నేనేం చిన్నోడిని, నాకేంది చిన్న గోత్రము, నా బెన్యామిన్ గోత్రంలో నన్ను ఓడి దిగుతాడు, నా ఇంట్లోనే నన్ను ఓడి లెక్క చేయడు, నేనేదో గాడ్లు కాసుకుంటాను, నాకెందుకు వచ్చిన బాధ తలకాయ నొప్పి, నన్ను రాజకీయం చేస్తావా? అభిషేకించాడట. సౌలు చెప్తాడు, సమూయేలు చెప్తాడు, కొన్ని సూచనలు నేను చేస్తుంటాడు. ఒకసారి చూద్దాం, ఒకసారి 2 వచనాలు చూద్దాం పిల్లలు, ఒకసారి 2 వచనాలు చూద్దాం. ఎందుకంటే పిల్లరా ఎందుకు ఇది అవసరం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. సమూయేలు చెప్తాడు, ఎందుకు చెప్తాడు తెలుసా అమ్మ? ఎప్పుడు పని చేస్తాం తెలుసా? మనం ఒకసారి చూద్దాం, ఆ సంఘటన చూపించి ముగించుకెళ్దాం. యెహోవా ఆత్మ నీ మీదకు ఏమంటుండమ్మా? ఎస్ అయ్యా. కొన్ని మాటలు చాలా వండర్ఫుల్ ఉంటుంది. యెహోవా ఆత్మ నీ మీదికి ఎప్పుడు వస్తుంది? అపోస్తుల కార్యాలు అంటాడు కదా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఒక్క నోట్లకైనా పక్కన వాళ్ళకి బట్టి వస్తలేగా శక్తి వస్తుంది. ఏడికైనా వస్తుంది శక్తి, పక్కన వాళ్ళకి వినబడతలేదు చెప్పే మాట. శక్తి ఏడికైనా వచ్చింది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. నా వాయిస్ ఆటోమేటిక్ రేస్ అయిపోతుంది, వచ్చిన రాకుండా. నాకు అరవడం అలవాటు అయిపోయింది. దేవుని స్తోత్రం అంటే పాస్టర్ పెట్టదు, బాగా అలవాటు. శక్తి నొందెదరు. మొదట యెరూషలేములోను, తర్వాత యూదయలోను, తర్వాత సమరయలోను, తర్వాత భూదిగంతుల వరకు యేసయ్యకు పత్రికలుగా ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మీదికి బలముగా వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దామట. ఏమంటాడు? నీవు వారితో కలిసి ఊరికే నీలేమాట ఏం చేస్తావన్నమాట? ఎప్పుడు చేస్తావు? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుందో అప్పుడు ప్రకటన వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకు చెప్తాలో యేసయ్యతో? యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడకపోతే నీ నోరు తెరవదు, నువ్వు ఒప్పుకోలేవు. దేవుడు అంటాడు, మీరు మనుషులు ఎదుట నా నామం ఒప్పుకోకపోతే పరలోకం ఎదుటను, తండ్రి ఎదుటను, ఆయన దూతల ఎదుటను నేను మిమ్మల్ని గూర్చి ఒప్పుకోను అంటాడు. ఇఫ్ యు డోంట్ కన్ఫెస్ జీసస్, జీసస్ విల్ నాట్ కన్ఫెస్ యూ. ఇదే దేవుని మాట అని చెప్తాను. యేసయ్యను గురించి ప్రకటించడం ఈరోజు పత్రికలుగా దేవుడు పిలిచాడు. అందుకే సౌలుతో అంటున్నాడు, నీ మీదికి ఆయన యొక్క పరిశుద్ధాత్మ బలముగా వచ్చినప్పుడు దెన్ యు విల్ ప్రొఫెస్. నువ్వు ప్రకటిస్తావు. తర్వాత అమ్మ కింద ఇది ఆయనే ఉండొచ్చు కావాలంటే చాలాసేపు కదమ్మా. పరిశుద్ధాత్మ బలంగా వచ్చినప్పుడు నువ్వు ప్రకటిస్తావు. ఎందుకు ప్రకటిస్తున్నావా? ఇంతవరకు ప్రకటించలేదు, ఇప్పుడు ఎందుకు ప్రకటించావంటే కొత్త మన సెట్లు ఉంటుంది తెలుసా అమ్మ. పేతురునంట శిలే ముందు నువ్వు కూడా అందులో ఒకటి కదా అంటే ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు. రెండోసారి మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళిపోయాడు. ఆ ప్లేస్కి వెళ్ళి మారిపోయినట్టు ఏసే తెలిసాడు. ప్లేస్కి వెళ్ళి ఇంకో ప్లేస్లో పోయి ఆ సిచ్యువేషన్ చాలా కామెడీగా ఉంటుంది కదా. ఓ చోట మంట కాసుకుంటాడు, నువ్వు అంటే లేదు నేను కాదని చెప్పి ఇంకో చోటికి వెళ్ళిపోతాడు.
మళ్ళీ ఆడు ఇంకోరు పట్టుకొని అడుగుతారు, ఇంకోటి ఆడికి కూడా పరారైపోతాడు. నీళ్ళే ఖచ్చితంగా నువ్వే అంటే అప్పుడు ఏమంటాడు కదా సార్, అమ్మ తోడు అయ్య తోడు, నాకు ఆయన ఎవరో తెలియదయ్యా, ఆయన తెలిస్తే నేను చచ్చిన తొట్టే, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన ఎవరో అన్నాడంట. ఆయన మీద ఆయనే కర్సెస్ కాల్ చేసుకున్నాడు. ఎందుకు? ఇంకా పాత మనస్సే ఉంది. ఒక్కసారి పరిశుద్ధాత్మ వచ్చినాక ఆ బేడ గద మీద పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ 2 అపోస్తలుల కార్యములు వేల సమూహం మధ్యలో ఏ 2-3 మధ్యలో యేసయ్యను ఒప్పుకోలేడు, వేల మంది మధ్యలో లేపడుతూ ఆ యేసయ్యను మీరు సిలువ వేశారు, ఆ యేసయ్యకు నేను సాక్షిని, నన్ను చంపుతావా చంపినప్పుడు బికాస్ ఐ హావ్ రిసీవ్డ్ ది పవర్ ఆఫ్ ది హోలీ గోస్ట్ మై హార్ట్ హస్ బీన్ చేంజ్డ్ నౌ. ఆ హృదయం మార్చబడ్డది. మార్చబడ్డది. చదమ్మా కిందికి అక్కడే ఉండిపోతాడు. దేవుడు నీకు తోడుగా ఉండును గనక ఈ సూచన అమ్మా ఈ మనకు చెప్తుడు, ఈ సూచనలు ఒకవేళ సంభవిస్తే నీకు మంచిదని నువ్వు చెయ్యి. సౌలుతో అంటున్నాడు, రే బాబు నువ్వు నా మాట వింటలేవు కదా. సంగమా, దేవుడు చెప్తుండు, ఇప్పుడు దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతాడు. దేవుని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మీరు శక్తి నొందినప్పుడు, మీ మనసు మార్చబడినప్పుడు, మీరు ప్రకటించారు, మీకు ఏది చెప్తే చేయమంటాడు దేవుడు. వన్స్ యు రిసీవ్ ది స్పిరిట్, యూ విల్ బి ది కంట్రోల్ ఆఫ్ ది స్పిరిట్. సమూయేలుకు తెలుసు పరిశుద్ధాత్మ వస్తే ఏం జరుగుతుంది, ఆయన తెలుసు కాబట్టి అంటున్నాడు, ఒక్కసారి వచ్చిన తర్వాత చెప్పంటాడు. ఒక్కసారి టేస్ట్ చేయండి అమ్మా, యూ విల్ సీ ది డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. నేను చాలామంది ఇంతకుముందు చేతులు పెట్టి ప్రార్థన, చాలామంది మీద చేతులు పెట్టట్లేదు ఇప్పుడు. మీరు గమనించదు, ప్రార్థనకు వస్తే కూడా ఐఎమ్ నాట్ పుట్టింగ్ మై హ్యాండ్. ఏదో స్పెషల్ అకేషన్ ఉంటే తప్ప, ఏదో ఎవరైనా చేయమడి తప్ప ఐ డోంట్ పుట్టింగ్. When you have that spirit, there will be a difference. దేవుని వాక్యం రుచి నేను ఏదో గొప్పనట్లేదు. When you have, ప్రతి ఒక్కరికి దేవుడు ఒకరికి ఇస్తాను లేదంటాడు. అంచెజనములో అందరిపైన పరిశుద్ధాత్మ వస్తుంది. అయ్యగారు సొత్తు కాదు, లేకపోతే నేను రిసీవ్ అంటే మీకు రాదు, ఇట్లా పడిపోయే ఆస్కారాలు ఏం లేదు. ఇట్లా రిసీవ్ అని 10 మంది పడిపోరు, ఇవన్నీ రావు. మీరు అడిగితే, దేవుణ్ణి అడిగితే అంటాడు. యోహాను అంటాడు, నేనైతే నీటి ద్వారా బ్యాప్టిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలోను మీకు బ్యాప్టిజం ఇచ్చినట్టు. యేసుని అడిగితే ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో నీకు బ్యాప్టిజం ఇస్తాడు. అందుకే దేవుని వాక్యము ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు అంటున్న మాట ఏంటంటే, యూ విల్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ నీకు మీదికి వచ్చినప్పుడు దెన్ యూ విల్ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ ది క్రైస్ట్. ఇంకొక మాట, ఆ తర్వాత నేను 3వ అంశంలోకి వెళ్ళాలో లేదో ఆలోచిస్తాను. ఇంకో మాట చెప్తాను. ఒకసారి 2వ వచనం మరలా చదువుకుందాం. ఒకసారి చదువుకుందాం. మా హృదయముల మీద రాయబడి ఉండి, అమ్మ అండర్లైన్ చేసుకోవాలి. మనుషులు పర్లేదులే అమ్మ, మనుషులు అందరూ తెలుసుకొనొచ్చు, చదువుకొనుచున్న. ఏమంటాడు? మనుషులందరంట ఎవరిని? సంఘమునంట మనుషులందరూ, కొందరు కాదు, కొందరమ్మ, మనుషులందరూ తెలుసుకొని ఏమంటుండమ్మా? చదువుకోవచ్చు. చాలాసార్లు అనుకుంటాం సంఘం అంటే ఏందో అనుకుంటాం. సంఘమును గూర్చి అందరూ తెలుసుకుంటారు. మా గురించి ఎవరికి తెలియదులే, ఈ సొల్లు కథలు వద్దు, అందరికీ తెలుస్తుంది. అందరూ ఏమంటున్నా? అందరూ తెలుసుకోవడమే కాదు, ఏమంటున్నట్టమ్మా? చదువుకుంటున్నట్టు. దే రీడింగ్ ది ఎపిస్టల్స్ అంటాడు. మనుషులు అందరూ ఏం చేస్తున్నట్టమ్మా? చదువుతున్నారు. ఎవరిని? పత్రికలు. ఏ పత్రికలు? మన బైబిల్లో రాసిన పత్రికలు కాదు, సంఘం అనే పత్రికను చదువుతున్నారు. దానికి అర్థము మాటలు చెప్తారు. బైబిల్ వాక్యం ఏం చెప్తుందమ్మా?
సమాజముగా కూడుట మానకుడి అని చెప్తాం. అంటే ఏంది? అటెండింగ్ ది చర్చ్. మీరు బయట వెళ్ళినప్పుడు ఒక అన్యుడు అడిగాడు అనుకోండి, నన్ను తిడుతున్నా అనుకుంటే మిమ్మల్ని తిడుతున్నా, మీరు నాకు ఏమనుకున్నాను అనుకోండి. అడిగాడు అనుకోండి, మీరు చర్చికి వెళ్ళలేదా అన్నాడు అనుకోండి, ఏం చేస్తుండు? నిన్ను చదువుతున్నాడు. నువ్వు రాసుకున్నావే, ఆత్మతో నింపబడ్డావే, దేవుని సన్నిధిలో ఉంటాన్నావే, దావత్ రాగానే కూడా ఎగ్గొట్టి దావత్కి వచ్చావే, he will read you. జరగడం లేదా? జాగ్రత్త, దే విల్ రీడ్ అస్. అంతకంటే చెంపదెబ్బ ఇంకోటి ఉండదు. దేవుని వాక్యం రచన. నేను చాలా కఠినంగానే మాట్లాడతాను, నచ్చకపోవచ్చు. దేవుని వాక్యం ఈరోజు మాట్లాడతాను. పీపుల్ విల్ రీడ్ యూ. ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి, చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి, డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఆయనంటే పుల్లరా ఆఫ్రికా ఖండంలో పరిచయం చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడంట. వచ్చి అన్నాడంట, ఆయన ఏథిస్ట్, దేవుని నమ్మనివాడు. వచ్చి అన్నాడంట, నేను నీ జీవిత చరిత్ర రాస్తాను, నీ జీవిత చరిత్ర నేను రాస్తాను, కానీ 2 కండిషన్లు అన్నాడంట. నువ్వెప్పుడు నాకు సువార్త చెప్పొద్దు, నన్ను ఎప్పుడు దేవుని నమ్ముకోమని చెప్పొద్దు, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఎన్ ఏథిస్ట్, నేను దేవుని నమ్మను కాబట్టి ఈ 2 విషయాలు చెప్పొద్దు అని చెప్పాడంట ఆయనకు. అన్నాడు, ఓకే ఫైన్ అన్నాడు. మంచిది రా అని చెప్పి పరిచయం. 4 నెలల పాటు డేవిడ్ లివింగ్స్టన్ తోటి ఆయన తిరిగాడంట. ఆయన పరిచయం చూసి, ఆయన చేస్తున్న చూసి మోకరించి ఆఫ్రికా ఖండంలో నిజమైన దేవుడు యేసయ్యను ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆయన నాకు సువార్త చెప్పలేదు, ఆయనని నమ్ముకోమని చెప్పలేదు, ఆయన రక్షించడానికి ఏం మాట చెప్పలేదు, కానీ ఆయన జీవిస్తున్న విధానాన్ని బట్టి ఆయన చదువుతున్నాడు కాబట్టి, ఆయన గురించి రాస్తున్నాడు కాబట్టి, రాస్తున్నప్పుడు ఒక గొప్ప మార్పు జరిగిందంట. ఆ మార్పు వల్ల దేవుని కార్యం జరిగిందంట. దేవుని వాక్యపాలలో గొప్ప గొప్ప దైవజనుల గురించి చెప్తాం. దేవుని వాక్యపాలలో చూసినప్పుడు, యోహాను సువార్త గురించి రాసినప్పుడు మనందరికీ తెలిసిన ఆర్ఆర్కే మూర్తి గారు, తెలుసమ్మా? ఐడియా ఉంది? ఆర్ఆర్కే మూర్తి గారు గురించి చెప్పినప్పుడు, ఆర్ఆర్కే మూర్తి లాంటి ప్రసంగికుడు లేడు, ఆయన బ్రాహ్మణుడు. ఆయన బ్రిటిషర్స్ పిలిచినప్పుడు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక తమాషాగా వెళ్ళాడంట. యోహాను సువార్తను తర్జుమా చేస్తున్నప్పుడు, ఇంగ్లీష్లోంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఆయన వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే, యోహాను సువార్తలో బైబిల్లో ఏం తప్పు ఉందో ఆ తప్పులు వెతికిపెట్టి వీళ్ళని చిల్లుచూపు చేయాలని, చిలుకను చేయాలనుకున్న వాడు ఆ సువార్తను అనువాదం చేసే లోపట దేవుణ్ణి అంగీకరించాడు. దట్ ఇస్ ది పవర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇది సాక్ష్యం పిల్లలు. నీ జీవితం అలా ఉన్నప్పుడు, దేవుని వాక్యము నీ మీద, నీ హృదయం మీద రాయబడ్డప్పుడు, క్రీస్తుని గురించి నువ్వు ప్రకటిస్తున్నప్పుడు, క్రీస్తుని గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, యు ఆర్ ది అపోస్టల్ ఆఫ్ ది క్రైస్ట్. చాలామంది ఈజీ అనుకుంటారు. ఆయన మజాక్కి వెళ్ళాడంట, తెలుసా అమ్మ? బ్రిటిష్ వాళ్ళు పిలిస్తే అనువాదం చేయడానికి వెళ్ళాడంటే, బైబిల్లో తప్పబడ్డానికి వెళ్ళాడంట. అంటాడు, ఆ సువార్త నన్ను మార్చేసింది అంటాడు. ఆయన సాక్ష్యం చాలా గొప్పది. ప్రభు చిత్తం మీద ఎప్పుడో చెప్తాను. ఎంత గొప్ప సాక్ష్యం తెలుసా అమ్మ? మేము చిన్నగా ఉన్నప్పుడు, 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా మామగారు రోజు పెట్టారు. వాళ్ళ పిల్లలకి తినిపించాడో లేదో తెలియదు, కానీ మా చోన మామగారు రోజు రంగనే రారా వాక్యం అని చెప్పి ఆ 15 నిమిషాలు వచ్చేది రేడియోలో వాక్యం. 15 నిమిషాలు. ఆయన వాయిస్ వింటే ఆ వాయిస్ ఎలా ఉంటుంది, ఆ స్వీట్నెస్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ లైక్ యేసుప్రభు మాట్లాడాడు అనిపిస్తుంది అన్నమాట. ఆ 10-15 నిమిషాల వాక్యం ఎలా చెప్తాడంటే అలా. ఆ రేడియో సువార్త ద్వారా ఎంతోమంది రక్షింపబడ్డాడు. ఒక పత్రిక ద్వారా మార్చబడ్డారు. ఈరోజు నీవు నేను పత్రిక అయితే ఎన్ని ఆత్మలు రక్షింపబడతాయో, ఎంతమంది ప్రభువులకు నడిపించబడతారో. అందుకే పౌలు ఊరికనే అంటాడు, మీరు క్రీస్తు పత్రికలు కారా అని అడుగుతున్నారు. ఈరోజు క్రీస్తుల పత్రిక వాడికి సిద్ధంగా ఉంటే ఆస్క్ ఫర్ ది హోలీ స్పిరిట్ టు రైట్ హిస్ వర్డ్ ఆన్ యూ అండ్ యువర్ హార్ట్స్. నీ హృదయం మీద రాయవచ్చు. ఓకే, నా సమయం అయిపోయింది. కెన్ ఐ టేక్ 2-3 మినిట్స్? 4-5 వచ్చిన, ఎందుకంటే మీకు అవసరమైన ఒక వాయిస్లో మనకు హెచ్చరిక ఉంటుంది, అది చెప్పేసి నేను మీకు ఇచ్చేస్తాను.
కెన్ ఐ టేక్ 2-3 minutes? ఓకే, రైట్. ఓకే, ఒకసారి 4-5 వచనాలకు వద్దాం, కిందికి వచ్చేస్తాను. ఐ జస్ట్ జంప్ ఇన్ టు ది థర్డ్ ఫ్రెష్లోకి వచ్చేస్తాను. ఒకసారి 4-5 వచనాలు చదువుకుందాం. చూడు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్. అందులోకి నేను కాన్ఫిడెంట్లోకి పౌలు కాన్ఫిడెన్స్ గురించి మళ్ళీ టైం కావాలి నాకు. కాన్ఫిడెన్స్ గురించి 5వ వచనంకి వెళ్దాము. లెట్స్ గో ఇన్ టు ది 5th verse. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు. మేమేదో చేసేస్తాము, మేమేదో పొడి చేస్తాము, మా వల్ల ఏదో జరిగిపోద్ది అనుకోవడానికి మేము సమర్థులం కాము. చాలాసార్లు అంటారు మాతో ఏమైందంటే కింద చెప్తారు, కింద దాని కన్క్లూజన్ ఇస్తారమ్మా. మా సామర్థ్యము నీ సామర్థ్యము దేవుడు ఇస్తాడంట. నాతో అయిద్దా అంటే అవుతుంది, ఖచ్చితంగా దేవుడు చేపిస్తాడు, నువ్వు చేయాల్సిన పని. పౌలు అంటున్నాడు, ఇంత చెప్పి అంటాడు, నేను చేసింది ఏం లేదు. ఐఎమ్ జస్ట్ ఎ పోస్ట్ మ్యాన్ డెలివరింగ్ ది గాడ్స్ వర్డ్. పాల్ సేస్ ఐఎమ్ జస్ట్ ఎ పోస్ట్ మ్యాన్ గివింగ్ ది మెసేజ్ ఆఫ్ గాడ్. దేవుడు నాకు ఇచ్చండి, నీకు ఇస్తున్నా, నీ ఇష్టం. పోస్ట్ మ్యాన్ పని చేస్తున్నా. నా సామర్థ్యం కాదు, నా శక్తి కాదు, నా బలము కాదు, నా ఆత్మ కాదు. యేసయ్య ఆత్మ, యేసయ్య కార్యము, యేసయ్య పరిచర్య ఆయనే చేస్తాడు, ఆయనే శక్తి ఇస్తాడు, ఆయనే నడిపించుకుంటాడు. సంఘం చేయాల్సిన పని ఏంటంటే యూ హ్యావ్ టు స్టాండ్ దేర్, సే దట్ లార్డ్ ఐఎమ్ అవైలబుల్. అది నువ్వు చెప్పగలిగితే దేవుని పత్రికలో వాడుకుంటాడు. అలా ప్రతి ఒక్కరము దేవుని పత్రికలో ఉండడానికి దేవుడి తన ఆత్మ సహాయం దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులు గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రం. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్తవు, సర్వాధికారి, నీకు స్తోత్రం. నేను చక్కని మాటలు ఇచ్చాడు. పౌలు అంటాడు, నేను సంఘం అంటే నైనా దేవుని పత్రికలై ఉన్నారు. అలాగనే దేవుని పత్రికలుగా మేము ఉండుటకు నైనా అనేకుని రక్షణలోకి నడిపించేవారు ఉండుటకు నైనా అట్టినైనా శక్తిని దయచేయమని, అట్టి విధంగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.